నేను టీజీ ట్రాన్స్కో నుండి వర్క్ చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రం మొత్తం మీద అన్ని డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ప్లేస్ లో కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014లో తెలంగాణ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను ఏదో ఒకటి చేయాలి, వీళ్ళను పర్మనెంట్ చేయాలని ప్లాన్ చేసి ముందుకు తీసుకొచ్చారు. కానీ 2017లో ఆర్టిజన్ గా గుర్తించి అది మొత్తం కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వెనుక గొయ్యి ముందు నుయ్యి అన్న పరిస్థితిలో మేము ఉన్నాము. 23,694 మందిని మేము ఏం చేయాలో మాకు అర్థం అయితలేదు. ఆ కష్టంగా ఆమె పరిస్థితులను ఎదుర్కొని ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పరచుకొని మంచి కార్యక్రమాలు ఎంత నీట్గా అంటే ఎక్కడ కూడా ఎలాంటి తప్పు దొరకకుండా ఒక క్రమపద్ధతిలో మేము ధర్నాలు చేస్తున్నాము. అలానే 2వ తారీఖు నాడు వంటవార్పు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ ఆఫీసు ముందు కార్యక్రమం ఉంటది. 7వ తారీఖు నాడు వరంగల్ ఎన్పీడీసీఎల్ ఉమ్మడి 10 జిల్లాలు తెలంగాణ కొత్త 33 జిల్లాల తరఫున కూడా ధర్నా కార్యక్రమం ఉన్నది పెద్ద ఎత్తున. అప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ స్పందించకపోతే రాష్ట్రాన్ని చీకటిమయం చేసే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే ఇప్పుడు సప్లై ఇస్తున్నాం మేమే, బాధ్యత కొద్దీ ఎక్కడ కూడా కరెంటు పోవడానికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నాం మేమే అని గర్వంగా చెప్తున్నాం. సబ్ స్టేషన్లలో కానీ, లైన్ మెన్లు కానీ, తర్వాత ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కానీ మేమే పనిచేస్తున్నాం. అన్మ్యాన్ కార్మికులు కానీ ఎన్పీడీసీలో దాదాపు 1400 మంది కార్మికులు అన్మ్యాన్ గా చేస్తారు. వాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా వారు కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. అలానే ప్రీసైడ్ కార్మికులు ఉన్నారు. వీరందరూ కూడా అంతకుముందు కేసీఆర్ గారు ఒక మాట చెప్తుండే, కడుపు నిండా అన్నం పెడతామని. ఆ మాటని మేము అడుగుతున్నాము. మాకు కడుపు నిండా అన్నం పెట్టారు, కడుపు మీద కొట్టకూర్రి, వీపు మీద కొట్టూరి. అలానే ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా ఎన్నో ప్రామిసులు చేశారు, మమ్మల్ని కంప్లీట్ పర్మనెంట్ చేస్తామని. మేము ఒకటే కోరుతున్నాము, అయ్యా మాకు విద్యుత్ శాఖలో ఏదైతే 1913లో హుస్సేన్ సాగర్ కాడ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని మాకు ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతున్నాం. మాకు కొంత కోరికలు కోరలేము, మేము ఆర్థిక భారం కూడా పడదని మేము ఈ సందర్భంగా గట్టిగా విన్నవించుకుంటున్నాము. ఇప్పుడున్న కార్మికులకు ఏవైతే సర్వీస్ రూల్స్ ఇస్తే ఆర్థికంగా ఒక్క పైసా కూడా గవర్నమెంట్ మీద పడదు. ఇది సంతృప్తితో గవర్నమెంట్ కానీ, విద్యుత్ శాఖ యొక్క సిఎండీలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా సానుకూలంగా స్పందించి ఇట్టి విషయానికి ముగింపు పలకాలని కోరుతూ వేడుకుంటున్నాను. మాకు 2017లో ఎట్లాంటి పర్మనెంట్ చేస్తారని మాకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి దాన్ని ఏంటంటే ప్లానింగ్ ఆర్డర్స్ అని పెట్టేసి మమ్మల్ని ఎట్లంటే అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లంటే ఆర్డర్స్ అని మమ్మల్ని వాడుకుంటారు. మమ్మల్ని ఇప్పుడు ఎట్లంటే అది లాస్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సమ్మె దాకా దిగాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆటోమేటిక్గా ధర్నాలు చేసుకుంటూ పోయి 8వ రోజున ఎట్లంటే మేము సమ్మెకు దిగి అంత కరెంట్ మొత్తం చీకటిమయం చేయాలనుకుంటున్నాము. అది నా పేరు అనంతరెడ్డి. విద్యుత్ సంస్థలో గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము.
గత ప్రభుత్వము మమ్మల్ని ఆర్టిజన్ గా గుర్తించింది. పూర్తి స్థాయి ఏబీసీ రూల్స్ తో చేస్తున్నారని మేము అనుకున్నాము. మధ్యలో ఆర్టిజన్ గా గుర్తించి మాకు అన్యాయం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మన విధిశాఖ కానీ ఈ ప్రభుత్వం రాగానే మేము చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు. అన్మ్యాన్లు కానీ ఆర్టిజన్లు కానీ అందరికీ ఒకే సంస్థలో ఒకే రూల్ ఇవ్వాలని మా డిమాండ్.